నమస్తే అండి. అచ్చ తెలుగులో మాట్లాడుకుందాం. నేను ఈ నాట, ఆట, ఈ తానా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం నాటా ప్రోగ్రామ్కి డాలస్ వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నాటా మిత్రులు మన ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, ఆకునూరి శారద గారు, వీళ్ళందరూ పట్టుబట్టి ఏమైనా సరే మీరు రావాలి, ఇంతవరకు అసలు ఏ ఫంక్షన్కి రాలేదు అమెరికాకి అని చెప్పి అంటే తప్పకుండా అని మిగతా సభ్యులందరూ నన్ను ఆహ్వానించినందువల్ల నేను రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా రావడం అనేది. తర్వాత ఫస్ట్ టైం నాకు లైఫ్ టైం అంటే ఇండియాలో అఫ్కోర్స్ మా ఫిలిం ఇండస్ట్రీలో నన్ను గుర్తించలేకపోయినా మా జనం ఇక్కడ లైఫ్ టైం అవార్డు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నారు. దానికి కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. ఎలా మాటల్లో చెప్పాలో అర్థం కావట్లేదు. తర్వాత ఆకునూరి శారద గారు నేను కలిసి పాట వెనుక మాట అని ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. అంటే ప్రతి పాటకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది మామూలుగా మాకు షూటింగ్లో. దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుందన్నమాట. డ్యాన్స్ మాస్టర్స్తో కానివ్వండి, హీరో హీరోయిన్ల దగ్గర కానివ్వండి, డ్రెస్సుల విషయంలో కానివ్వండి, లొకేషన్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. మ్యూజిక్ డైరెక్టర్స్తో మేము ఎట్లా చేయించుకున్నాము అని. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్రోగ్రాము. సో అందరూ తప్పకుండా డాలస్లో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, మొత్తం ఆంధ్రులంతా వచ్చి డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని నమ్మకంతో మీ కోదండరామిరెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభలకు విచ్చేస్తున్నటువంటి ఇరు రాష్ట్రాల తెలుగు వాళ్ళకి, అంటే అమెరికాలో ఉన్నటువంటి మా తెలుగు వాళ్ళందరికీ మీ శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాటాకి నా షో పెట్టడం గ్రాండ్ ఫినాలేలో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఏదో పాత మ్యూజిక్ అని పక్కన పెట్టకుండా, అంటే స్టిల్ యూ ఆల్ ఎంజాయింగ్ మై మ్యూజిక్ అంటే ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. నేను ప్రజెంట్ చేసే సాంగ్స్తో నా పాటలతో పాటు నాన్నగారి పాటలు, అలాగే ఘంటసాల గారి ఓల్డ్ సాంగ్స్ అండ్ అప్ టు డేట్ లేటెస్ట్ సాంగ్స్ కూడా. జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ షో అంటే వాళ్ళ పాటలే పాడతారు. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ మై హిట్స్ పాడాలి. కానీ ఫస్ట్ టైం అన్ని మింగిల్ చేసి ఆల్ సాంగ్స్ మిక్స్ చేసి షో చేయడం జరుగుతుంది. నాటా అంటే మన తెలుగు వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉంటాం. అమెరికాలో ఒక్కొక్కరు మూలలో అక్కడ అందరూ పనులు చేస్తుంటారు. కానీ అందరూ కలిసి కట్టుగా మన తెలుగు వాళ్ళం మేమందరూ ఒకటి అన్నట్టు నాటాలో కలవటం నిజంగా అది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా నన్ను పిలిచి నా మ్యూజిక్ ప్రోగ్రాం పెట్టడం ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు నా మంచి సింగర్స్ హేమచంద్ర, శివ అండ్ సాయి చరణ్, సాయి శిల్ప, శృతి, ఇలాగ 5 సింగర్స్. ఇంకా నేను కూడా కొన్ని పాటలు పాడుతూ విత్ మై ఆర్కెస్ట్రా, ఒక 6 పీస్ ఆర్కెస్ట్రా అనమాట. సో దాదాపు గ్రాండ్ ఫైనల్ బ్రహ్మాండంగా మంచి పాటలతోటి మీకు ఊరు తొలగించే విధంగా గ్రాండ్ సక్సెస్ చేస్తాం. మీరు కూడా హాయిగా ఎంజాయ్ చేసి మమ్మల్ని అందరినీ విష్ చేసి బ్లెస్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ నాటా. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నాటా కన్వెన్షన్కి రావడం ఫస్ట్ టైం. నేను యాక్చువల్లీ ఇంతకుముందు వేరే కన్వెన్షన్స్కి వెళ్ళాను, బట్ నాటా కన్వెన్షన్స్కి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో మొత్తానికి కంప్లీట్గా నాటా సంబంధించిన అన్ని సంబరాల్లో ఆల్మోస్ట్ ప్రతి చోట ఉన్నట్టుగానే నాకు ఫీలింగ్. ఐ రియల్లీ ఎంజాయింగ్ అండి. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. అందరూ ఇప్పుడిప్పుడే మొదలై రావటం. సో ఇంకా మా వాళ్ళంతా వస్తున్నారు. సో హోప్ ఇట్స్ పెద్ద సక్సెస్ అవుద్దని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నాటా కన్వెన్షన్కి ఫస్ట్ టైం వస్తున్నాం. దిస్ ఈజ్ 30 years ఇండస్ట్రీ. ఇంతవరకు దేనికి వెళ్ళలేదు నేను, ఫస్ట్ నాటాకే వస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడికి వచ్చిన తెలుగు వాళ్ళందరూ మా సినిమాలు చూసి మమ్మల్ని గౌరవించి ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మేము చేసే కామెడీ, నేను, ప్రవీణ్, వైవా, హర్ష, మేము ముగ్గురం వచ్చాం. మిమ్మల్ని అందరినీ చూపిస్తాం మేము ఎలా చేస్తాం ఏంటి అనేది. సో నాటా ఈ
వేడుకకి ఉన్న తెలుగు వారందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ప్లేస్ మారినంత మాత్రాన తినే ఫుడ్ మారుద్దా, పడుకునే బెడ్ మారుద్దా? దిస్ ఈజ్ నాట్ తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఇన్విటేషన్ మేరకు ఈ డల్లాస్ రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన తర్వాత చూస్తుంటే ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి సెటప్ అంతా భారీగా ఉంది. సో ఈ కన్వెన్షన్కి అసలు యూఎస్ఏ నేను ఫస్ట్ టైం వస్తున్నాను. సో రావడం నాటక రావడం చాలా హ్యాపీగా ఉంది. మనుషులను బట్టి చూస్తుంటే అర్థమైపోతుంది ఆ కన్వెన్షన్ ఎంత బాగా జరగబోతుందో. సో ఎంతమంది తెలుగు వారు ఇక్కడ సెటిల్ అయ్యి ఈ కన్వెన్షన్ చేసుకోవడం, వాళ్ళతో నేను పాల్పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రేపు నుంచి జరగబోయే 3 రోజుల ఉత్సవాలు ఒక రేంజ్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాలస్లో జరుగుతున్న నాటా సభలకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాటా 2012లో లాంచ్ చేశారు. అప్పుడు హోస్టల్లో చాలా గ్రాండ్గా జరిగింది లాంచింగ్. అలాగే 2014లో అట్లాంటాలో ఇంకా గ్రాండ్గా చేశారు. అలాగే ఈ 2016 డాలస్ నాటా ఇంకా 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 గ్రాండియర్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ మేము కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడ నాటా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే రిసీవింగ్ దగ్గర నుంచి అన్నీ మంచి ఫుడ్డు, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్స్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. సో నాటా సక్సెస్ఫుల్గా 3 డేస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, అందరూ ఎంజాయ్ చేయాలి ప్రోగ్రామ్ అంతా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాటా.